హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నేను తక్కువ రేట్కి మంచి మంచి శారీస్ అయితే తీసుకున్నాను. అవి ఎలా ఉన్నాయి, ఆ శారీస్కి బ్లౌజ్ డిజైన్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. డిజైన్స్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ శారీ ఇదన్నమాట. ఈ విధంగా రెడ్ కలర్లో వచ్చింది శారీ మొత్తం. పైన బార్డర్ ఈ విధంగా చిన్నగా ఉంది, కింద బార్డర్ ఇలా పెద్దగా ఉంది. శారీ మొత్తం ఇదే విధంగా ఉంది. ఇలా రెడ్ కలర్లో వచ్చిందనమాట శారీ. బార్డర్ కలర్ ఈ విధంగా ఉంది, కొంచెం గ్రీన్ కలర్లో జరీ వచ్చిందనమాట. కొంగు ఈ విధంగా గ్రీన్ కలర్లో ఉంది. శారీ మొత్తం రెడ్ కలర్లో ఉంది. శారీ పైన మొత్తం కొంచెం లైన్స్ ఉన్నాయి అడ్డంగా. దానిపైన సెల్ఫ్ కలర్లో డిజైన్ కూడా ఉంది శారీ పైన. అది మీకు వీడియోలో కనిపించట్లేదు, బయట మాత్రం కొంచెం మంచిగా కనిపిస్తుంది చూడడానికి. దీనికి బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది గ్రీన్ కలర్లో. దీన్ని నేను ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ అనమాట. బ్యాక్ ఈ విధంగా కట్ వర్క్ వేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా కట్ వర్క్ డిజైన్. ఇలా డిజైన్ చేశాను. దీనిపైన అక్కడక్కడ పూసలు కూడా వేశాను. హ్యాండ్స్ ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్ కుట్టి దీనికి కూడా ఈ విధంగా కట్ వర్క్లో సేమ్ నెక్ ఎలా వేశానో అలాగే హ్యాండ్కి కూడా వేశాను. డోరీస్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. చాలా బాగుందండి. బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది. చాలా మంచి కామెంట్స్ ఇచ్చారు బ్లౌజ్ బాగుందని. ఫ్రంట్ ఈ విధంగా ప్రిన్స్ కట్ చేశాను. చూడండి, ఇన్విజిబుల్, బయటికి కూడా కనిపించదు. ఫిట్టింగ్ అయితే చాలా బాగా వచ్చింది. వేసుకుంటే మాత్రం డిజైన్ సింపుల్గా చాలా బాగుంది. మీకు ఈ బ్లౌజ్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ శారీ ఇదండి. ఇది కాటన్, లెనిన్ కాటన్ అంటారనుకుంటా. క్లాత్ కాటన్లా ఉంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మెత్తగా సూపర్గా ఉంది. శారీ అయితే తక్కువ కాస్ట్కే వచ్చింది. చూడండి, బాగుంది కదా. దీనిపైన ఈ విధంగా లైన్స్ కూడా ఉన్నాయి, షైనింగ్ అవుతున్నాయి జెరీ లైన్స్. అవి వీడియోలో సరిగా కనిపించట్లేదు కానీ లైట్ ఫోకస్కి అయితే మంచిగా షైన్ అవుతాయి. పళ్ళు ఈ విధంగా వచ్చింది చిన్న చిన్న ఫ్లవర్స్తో. శారీ మొత్తం ఒకే విధంగా ఉంది. బార్డర్ కూడా సేమ్ పైన కింద ఒకేలాగా వచ్చింది. శారీ అయితే ఈ విధంగా చాలా బాగుందండి. దీనికి బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది, సేమ్ కలర్లో వచ్చింది బ్లౌజ్ కూడా. దీన్ని నేను ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. ఫ్రంట్ ఇదండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఈ విధంగా ప్రిన్సెస్ కట్ పెట్టేశాను. బ్యాక్ ఓపెన్ అనమాట. చాలా బాగుంది. ఇది బ్యాక్. సింపుల్గా రౌండ్ నెక్ పెట్టేశాను బ్యాక్ కూడా. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. మామూలుగా రౌండ్ నెక్ పెట్టాను, డిజైన్ ఏం పెట్టలేదు. హ్యాండ్స్ మాత్రం ఈ విధంగా కొంచెం పఫ్ లాగా ఈ విధంగా పెట్టేసుకున్నాను. చూడండి, ఇలా పెట్టి ఒక బటన్ పెట్టుకున్నాను. ఈ బ్లౌజ్, ఈ హ్యాండ్స్ డిజైన్ ఎలా స్టిచ్ చేశాను అన్నది మన ఛానల్లో వీడియో ఉందండి. ఎవరైనా చూడకపోతే తప్పకుండా ఒకసారి చూడండి. నేను లాస్ట్కి ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను వీడియో లింకు. చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు, బిగినర్స్ అయినా కూడా. చాలా సూపర్గా ఉంది వేసుకుంటే మాత్రం. ఈ బ్లౌజ్ ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి. ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ శారీ ఇదండి. శారీ మొత్తం ఈ విధంగా ఉంది. చాలా బాగుంది శారీ అయితే. ఇది రెండు కలర్స్లో షైన్ అవుతుంది. కొంచెం గ్రీన్ అండ్ కృష్ణ కలర్ అంటారు కదా, కృష్ణ కలర్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్లో షైన్ అవుతుంది. కొంగేమో ఈ విధంగా రెడ్ కలర్లో వచ్చింది. శారీ కలర్ వీడియోలో కొంచెం డల్గా కనిపిస్తుంది కానీ బయట మాత్రం కొంచెం డార్క్గానే ఉంది. శారీ మొత్తం ఇదే విధంగా వచ్చిందనమాట. చాలా బాగుంది కట్టుకుంటే శారీ. దీని బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా రెడ్ కలర్లో ఉంది. శారీ బాగుంది కానీ బ్లౌజ్ మాత్రం ప్లెయిన్గా వచ్చింది. డిజైన్ మాత్రం ఏం రాలేదు. చూడండి, ప్లెయిన్గా వచ్చింది కానీ కొంచెం షైనింగ్గా ఉంది క్లాత్. దీనికి కూడా ఈ విధంగా ప్రిన్స్ కట్ పెట్టి కుట్టేశాను ముందు. చూడండి, ఈ విధంగా ప్రిన్సెస్ కట్, వెనకాల బ్యాక్ ఓపెన్ అనమాట.
వెనకాల డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. చాలా బాగుంది డిజైన్ అయితే. చాలామంది చాలా బాగుంది, ఎక్కడ కుట్టావు, ఎలా కుట్టావు అని అడిగారు. చూడండి డిజైన్ అయితే ఈ విధంగా పెట్టాను. ఇటువైపు ఇలా పెట్టాను, పైపింగ్ వేశాను. ఈ క్లాత్ శారీలో వచ్చింది కాదు, నేను మొత్తం ప్లెయిన్గా ఉంటే బాగుండదని నేను సపరేట్గా వేరే క్లాత్ తీసుకొని ఈ విధంగా డిజైన్ చేశాను. ఇలా నెక్కు వేశాను, మిగిలింది ఈ విధంగా హ్యాండ్స్కి వేశాను. ఈ విధంగా కొంచెం కర్వ్ షేప్లో పైపింగ్ వేశాను. ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టాను చిన్నగా. ఫ్రంట్ ఇలా ఉంటుంది డిజైన్. చూడండి ఈ బ్లౌజ్ డిజైన్, దీనికి స్పెషల్ ఏంటంటే పైన షోల్డర్ దగ్గర జాయింట్ అనేది కనిపించదు. చూడండి డిజైన్ ఈ విధంగా వస్తుంది. ఏ బ్లౌజ్కైనా పైన షోల్డర్ దగ్గర ఇక్కడ జాయింట్ కనిపిస్తుంది కదా, దీనికి ఆ విధంగా ఉండదన్నమాట. దీని డిజైన్ అలా ఉంటుంది. ఈ విధంగా బాగా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు ఈ డిజైన్. ఇలా వస్తుంది డిజైన్. చాలా బాగుందండి, వేసుకుంటే సూపర్గా ఉంది డిజైన్ మాత్రం. దీనికి ఈ విధంగా డోరీస్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. సింపుల్గా ఉన్న బ్లౌజ్ని ఈ విధంగా కొంచెం డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు ఏ బ్లౌజ్ నచ్చింది అన్నది ఒక కామెంట్ చేయండి. నెక్స్ట్ శారీ ఇదన్నమాట. శారీ మొత్తం ఇలా ఉంటుంది. కింద ఇలా పీకాక్స్ వచ్చాయి పెద్దగా. ఈ శారీ చాలా రోజుల కిందదన్నమాట. పైన ఈ విధంగా వచ్చింది, ఈ విధంగా కింద మాత్రం ఇలా వచ్చింది. ఈ శారీ చాలా రోజుల కిందది కానీ ఎక్కువ వేసుకోలేదు. నేను ఇదివరకు నా శారీస్ కలెక్షన్ వీడియోస్ చేశాను 2, కానీ అందులో ఈ శారీ చూపించలేదని ఇప్పుడు చూపిస్తున్నాను. దీని బ్లౌజ్ ఈ విధంగా ఉంది. నిజానికి బ్లౌజ్ నేను స్టిచ్ చేసుకోలేదు. మా బాబు 21st డే అప్పుడు మా అత్తమ్మ వాళ్ళు కుట్టించారన్నమాట. దీనికి ఏం డిజైన్ కూడా పెట్టలేదు, మామూలుగా వట్టిగానే రౌండ్ నెక్ పెట్టేశారు అంతే. ఈ లేస్ కూడా నేనే తర్వాత వేసుకున్నాను. దీనికి ఏం డిజైన్ పెట్టలేదు, నాకు అంత బాగా అనిపించలేదు. అందుకే తర్వాత సింపుల్గా ఇలా లేస్ వేశాను. అయినా కూడా ఈ విధంగా నచ్చట్లేదు. ఈ రోజులలో శారీ ఎంత సింపుల్గా ఉన్నా బ్లౌజ్ కొంచెం గ్రాండ్గా ఉంటే చూడడానికి బాగుంటుంది కదా. నాకైతే అలాగే ఇష్టం. శారీ సింపుల్గా ఉన్నా కూడా బ్లౌజ్ గ్రాండ్గా ఉంటే బాగుంటుంది. దీనికి వేరే బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఎలా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అనేది మీరు కామెంట్ చేయండి. ఇలాంటి కలర్లో ఎలాంటి బ్లౌజ్ అయితే బాగుంటుందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.